ఇక యూసఫ్గూడ డివిజన్లో ఎవరికి ఎంతవరకు అనుకూలంగా ఉన్నారు బిగ్ టీవీ సర్వేలో ఏం తేలింది చూద్దాం. బీఆర్ఎస్ విషయం తీసుకుంటే బీఆర్ఎస్కు యూసఫ్గూడ డివిజన్లో 27.8% మాత్రమే అనుకూలంగా కనిపించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి 66.67% అనుకూలంగా కనిపించారు. బీజేపీకి 3.33% మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అంటే బీఆర్ఎస్తో కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్కి ఏకంగా 40% కంటే పైగానే అక్కడ అనుకూలంగా కనిపించారు. సో మరి కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే బీఆర్ఎస్ గురించి చెప్పిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ గురించి చెప్పిన వాళ్ళు కావచ్చు, అనుకూలంగా ఎందుకు ఉన్నారు? మరి కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఏంటో ముందుగా చూద్దాం. నవీన్ యాదవ్కు అత్యంత పట్టున్నటువంటి డివిజన్ యూసఫ్గూడ. నవీన్ యాదవ్ ఈ డివిజన్కి చెందినటువంటి వ్యక్తి కావడం అక్కడ లోకల్ అంటే మరింతగా కలిసి వచ్చింది. ఆ డివిజన్లో ప్రతి గల్లీ అంతా కూడా నవీన్ యాదవ్ ఉన్నటువంటి మాస్ ఇమేజ్, ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా నవీన్ యాదవ్కు కూడా వ్యక్తిగతంగా కలిసి వచ్చాయి. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. హెల్త్ క్యాంపులు కావచ్చు, తర్వాత చదువుకోవడానికి ఆర్థిక సాయం చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ నిత్యం డివిజన్లో ఉన్నటువంటి ప్రజలతో టచ్లో ఉంటారు నవీన్ యాదవ్. సో డివిజన్లో కాంగ్రెస్ నేతలు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎంఐఎం కూడా ఉంది. ఎంఐఎం సపోర్టుతో కాంగ్రెస్ వైపు ముస్లింలు చాలా వరకు మొగ్గు చూపిస్తున్నారు. దాంతోపాటుగా కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి సహజంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండాలని కోరుకోవడం అనేది కూడా అక్కడ కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు కూడా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు యూసఫ్గూడ డివిజన్లో. ఇక బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి? బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న దాంట్లలో ప్రతి డివిజన్లో కూడా డెఫినెట్గా సానుభూతి అనేది అయితే ఉంది. మాగంటి గోపీనాథ్ మరణం పట్ల చాలా వరకు సానుభూతి వ్యక్తమవుతోంది. ఆయన భార్య ఇప్పుడు సునీత అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి, సునీత పైన కూడా మహిళ కాబట్టి సహజంగా ఉన్నటువంటి సానుభూతి బీఆర్ఎస్కి అన్ని డివిజన్లలో కనిపిస్తోంది. ఇక కేటీఆర్ విస్తృతంగా అక్కడ ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి అది కూడా కలిసి వస్తుంది. యూసఫ్గూడ పైన బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టి పోల్ మేనేజ్మెంట్ చేస్తుండడం కూడా బీఆర్ఎస్కి కాస్త కలిసి వచ్చేటువంటి అంశం. సో ఓవరాల్గా చూస్తే యూసఫ్గూడ డివిజన్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి చాలా వరకు గ్యాప్ ఎక్కువగా ఉంది. దాదాపుగా 40% కంటే పైగా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు అక్కడ యూసఫ్గూడ డివిజన్లో ప్రజలు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఇక సోమాజిగూడ డివిజన్లో ఎవరు